హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్ట్రిక్ట్ డైట్ లేకుండా, ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా హెల్తీగా వెయిట్ లాస్ చేసుకోవడానికి ఒక నెలలో 2 నుంచి సుమారుగా 3 కేజీల వరకు బరువు తగ్గిపోవచ్చండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు నేను చూపించిన 2 వెయిట్ లాస్ డ్రింక్స్ని మీరు ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఇది నేను పర్సనల్గా ఈ 2 వెయిట్ లాస్ డ్రింక్స్ని తీసుకోవడం వల్ల 3 నెలల్లో 10 కేజీల వరకు వెయిట్ లాస్ అయ్యానండి. బరువు తగ్గాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ హెల్తీ వెయిట్ లాస్ డ్రింక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం మనకి మార్కెట్లో ఫ్లాక్స్ సీడ్స్, అదేనండి, అవిసె గింజలను దొరుకుతాయి. అంటే రోస్టెడ్ అవిసె గింజలు కాకుండా మనకి మామూలుగా పచ్చి అవిసె గింజలు తీసుకోండి. ఈ విధంగా ఉంటాయి. ఈ అవిసె గింజల్ని ఒక ప్యాన్లోకి తీసుకొని ఏవైనా డస్ట్ ఏమైనా ఉంటే చూసుకొని క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అవిసె గింజల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే ఇవి కాస్త చిటపటలాడుతూ మనకి శబ్దం వస్తుంది. అప్పటి వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి కాస్త చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలోకి కానీ బౌల్లోకి కానీ తీసుకొని ఇది కాస్త చల్లబడ్డాక ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ ఒక స్టీల్ బాక్స్లోకి కానీ మూత గట్టిగా ఉండేదానికి ఒక గ్లాస్ జార్లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఎక్కువ చేసుకునే దానికన్నా 10 రోజులకు సరిపడా చేసుకొని దాన్ని మీరు మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. మరీ ఎక్కువ చేసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. నన్ను అడిగితే ఇది 10 రోజులకు సరిపడా చేసుకొని వాడడం మంచిది. ఫ్రెష్గా తీసుకున్నట్టు ఉంటుంది. దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా తగ్గవు. అందుకని మీరు తక్కువగా 10 డేస్కి 15 డేస్కి సరిపడా చేసుకొని ఈ విధంగా వాడుకోవచ్చు. ఈ అవిసె గింజల పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏ విధంగా కన్జ్యూమ్ చేసి ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా ఒకసారి వాచ్ చేయండి. ఈ అవిసె గింజల పొడి డ్రింక్ని మనం మార్నింగ్ పూట కన్జ్యూమ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చిన డ్రింక్కి ఇక్కడ చూపిస్తున్న టేబుల్ స్పూన్తో మిగతా కొలతలని చూపిస్తున్నాను. ఈ టేబుల్ స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 5-6 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి సోంపు, 1.5 టేబుల్ స్పూన్ల వాము, 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర. ఇప్పుడు నేను చూపించే ఈ క్వాంటిటీ అంతా ఒక 10 to 15 డేస్కి సరిపడా పౌడర్ అవుతుందండి. సో ఇవన్నీ తీసుకున్నాక ఇప్పుడు వీటిని మనం పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న జీలకర్ర, వాము అన్నీ కూడా ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందు జీలకర్ర, తర్వాత పచ్చి సోంపు, తర్వాత వాము ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు కాస్త ఎక్కువైనా పర్లేదు, కాకపోతే ఈ డ్రింక్ మరీ చేదుగా ఉంటే తాగలేం కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు సరిపోతాయి. ఈ విధంగా మెంతులను కూడా యాడ్ చేసినాక 5-6 ఇంచుల వరకు దాల్చిన చెక్కని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసినాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి. సుమారుగా 8 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి చక్కగా వేగిపోయినాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని కాస్త చల్లారబెట్టుకోవాలి. ఈ పొడిని మనం రాత్రిపూట కన్జ్యూమ్ చేయాలండి. రాత్రిపూట ఏ విధంగా అంటే మనం డిన్నర్ని 6:30 నుంచి 7 లోపు ఫినిష్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు సాయంత్రం 6:30, 7 లోపే తొందరగా డిన్నర్ ఫినిష్ చేసుకొని వీలైనంత వరకు 9:30 లోపు పడుకునేలాగా చూసుకోవాలి. 9:30 లోపు పడుకునేటట్టయితే 9 o'clock అలాగా మీరు ఒక 1.5 గ్లాసుల వరకు వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మరిగించినాక ఇది కాస్త గోరువెచ్చగా అయ్యాక దీంట్లో కాస్త తేనె కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. పడుకునే ముందు ఈ డ్రింక్ తాగినాక మళ్ళీ మనం ఏవి తినకూడదు. ఈ విధంగా చేయడం వల్ల చక్కగా డైజెషన్ అవుతుంది, అలాగే మంచి నిద్ర కూడా వస్తుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన విధంగా మీరు మార్నింగ్
అవిసె గింజల పొడిని డ్రింక్ని రాత్రి ఈ జీలకర్ర వాము పచ్చి సోంపుతో తయారు చేసిన పొడి డ్రింక్ని తాగినట్టయితే ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఎలాంటి స్ట్రిక్ట్ డైట్ లేకుండా చక్కటి ఆహార నియమాలు పాటిస్తే నెల రోజుల్లో ఖచ్చితంగా 2 నుంచి 3 కేజీల బరువు ఈజీగా తగ్గిపోతారు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గింజలన్నీ కూడా కాస్త చల్లబడ్డాక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా ఫైన్గా పొడి చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇది కాస్త చల్లబడ్డాక ఇందాక చూపించినట్టు అవిసె గింజల పొడిని ఏ విధంగా 8 కంటైనర్లో వేసుకున్నామో ఆ విధంగా 8 కంటైనర్లో వేసుకొని ఎక్కువగా చేసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. లేదంటే ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలంటే దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ పోకుండా ఉండాలంటే మీరు 10-15 రోజులకు సరిపడా చేసుకుంటే నేను చూపించిన క్వాంటిటీ చేసుకుంటే మీకు ఈ విధంగా బయటే పెట్టుకొని వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఇలాంటి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా మీరు మీకు అవైలబుల్గా ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. చూసారు కదండి, హెల్దీ వేలో ఈ 2 రకాల వెయిట్ లాస్ డ్రింక్స్తో ఏ విధంగా వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఈ వెయిట్ లాస్ డ్రింక్స్ పైన ఏవైనా డౌట్స్ కానీ ఏవైనా వివరాలు కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ని ఛానల్కి అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.